నట్టింటి నాయత్త నరసింహావతారం. నిజానికి అత్తగారు అనంగానే కోపమా? కాదు. నరసింహమూర్తి ఏ విధంగానైతే దుష్ట హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి అవతారం ఎత్తాడో, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవ అగ్రని వింటే అని ప్రహ్లాదుడు తన తండ్రితోటి హిరణ్యకశిపునితోటి అంటే, ఎక్కడెక్కడున్నాడు చూపు అని అంటే, కలడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడ ఓంకారమునన్ త్రిలింగముల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెదకంగా నేలయ్యేడన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ అక్కడని వెతికేది ఎందుకు? ఇదిగో చూడండి అంటే, ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అంటాడు హిరణ్యకశిపుడు. అంటే అంతటా ఉన్న పరమాత్మ ఈ స్తంభంలో ఉండడా అంటే, అంతేనండి, ఆ స్తంభం నుంచి నరసింహమూర్తి ఆవిర్భవించాడు. ఇక్కడ నట్టింటి నాయత్త నరసింహ అవతారం అన్నది ఇక్కడ ఈ పాట చెబుతూ ఉన్నటువంటి ఆ ఇంటి కోడలు. అంటే అత్త నరసింహావతారం అంటే కోపంతో ఉంటుంది అనేటటువంటిది. కానీ ఆ కోపం దేని కొరకు? చెడు మీద అణచడానికి, చెడును కొట్టివేయడానికి. కాబట్టి నట్టింటి నాయత్త నరసింహావతారం అంటే ఎప్పుడూ గయ్యాళితనం అనేటటువంటి మాట కాదండి. కానీ ఉపయోగించిన పదం దాని వెనుక మనకు హాస్యాన్ని సృష్టిస్తుంది. కానీ నరసింహమూర్తి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వచ్చాడు. హిరణ్యకశిపుని యొక్క భంజనకు ప్రహ్లాదుని రంజనకు నరసింహమూర్తి ఆవిర్భావం జరిగింది.